రాబోయే ఇంగ్లీష్ టాపిక్స్, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ప్రొనౌన్ అండ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. వెల్కమ్ టు టీవెన్ అకాడమీ అండి. రాబోయే ఇంగ్లీష్ టాపిక్స్, ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులోని మొట్టమొదటి కాన్సెప్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే భాషా భాగాలు. సో నౌన్స్ తర్వాత నెక్స్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్, అంటే రీప్లేసింగ్ వర్డ్స్ ఫర్ నౌన్స్. ఒక నౌన్ స్థానంలో, అంటే ఒక వ్యక్తి పేరు స్థానంలో కానీ, చోటు స్థానంలో కానీ, యానిమల్ నేమ్ ప్లేస్లో కానీ, లేకపోతే థింగ్ ప్లేస్లో కానీ వాడే రీప్లేసింగ్ వర్డ్స్ని ప్రొనౌన్స్ అని అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన సెంటెన్స్లో మార్క్ అండ్ జెనిఫర్ అనుకున్నాం. సో మార్క్ అనేది ఒక మేల్ పర్సన్ పేరు కాబట్టి ఆయన పేరు ప్లేస్లో హీ అనే పదాన్ని వాడచ్చు. సేమ్ వే మేరీ ఆర్ జెనిఫర్ ఆర్ దీప అలాంటి ఫిమేల్ నేమ్స్ ముందర ఇన్ ప్లేస్ ఆఫ్ ఫిమేల్ నేమ్స్ మనము షీ అనే పదాన్ని వాడచ్చు. మార్క్ అండ్ మేరీ ఇద్దరిని కలిపి మాట్లాడినప్పుడు, అంటే ఒకటి లేదా ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మందిని గురించి, ఎక్కువ నౌన్స్ని గురించి మనం మాట్లాడినప్పుడు దే అనే ప్రొనౌన్ని వాడతాము. సో ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ used to replace nouns or words used in place of nouns antaru. If it is a male, then you use the pronoun he. If you're talking about a female, you use the pronoun she. When you're talking about more than one noun, you use the pronoun they. Moving on, what are the different types of pronouns? Indaka manam noun forms cheptunnam. What are the different kinds of noun forms? Common noun, proper noun and abstract noun. Ee moodu gurinchi cheptunnam manam, right? Actually 5 types of nouns untai, but manam cheptukunnadi proper noun, common noun and abstract noun. Inkoka form of noun untadi collective nouns antaru vaatni. Ante ఒక గ్రూప్ని కలెక్ట్ చేసి, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని క్లాస్ అని అంటారు, కరెక్ట్? సో దట్ క్లాస్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్ ఫర్ స్టూడెంట్స్. అలాగే గ్రూప్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాల గ్రూప్ని కాన్స్టలేషన్ అని అంటారు. సో దాన్ని ఇట్ ఈస్ అ కలెక్టివ్ నౌన్. కాన్స్టలేషన్ ఈజ్ అ కలెక్టివ్ నౌన్ ఫర్ స్టార్స్. అలాగే ఒక మంద, ఓకే, ఆవుల మంద కానీ గేదెల మంద కానీ క్యాటిల్ అని అంటారు. Okay, similarly collective nouns are all those nouns which are group nouns. Deen tarvata inkoka form of noun untundi, material noun antaru danni. Okay, material noun. For example, wood anedi a material, right? The furniture in my hall is made of wood. Or steel, okay, mud, concrete, ఇవన్నీ మెటీరియల్స్. సో వీటిని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. అలాగే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దాము. ఒకటి పొజెసివ్ ప్రొనౌన్. పొజెషన్ అంటే ఓనర్షిప్, బిలాంగింగ్నెస్, నాది అనేది. ఓకే, సో పొజెసివ్ ప్రొనౌన్స్లో ఏ ప్రొనౌన్స్ వస్తాయంటే, ఏ పదాలని పొజెసివ్ ప్రొనౌన్స్ అంటారు? మైన్ నాది, యోర్స్ మీది లేదా నీది, హిజ్ అతనిది, హర్స్ తనది ఆవిడది, ఇట్స్ దానిది, అంటే ఒక వస్తువుకు సంబంధించినప్పుడు మాట్లాడినప్పుడు ఇట్స్ అని అంటారు. ఆర్స్ అంటే మనది, హూజ్ ఎవరిది, దేర్స్ వాళ్ళది. సో ఈ పదాలన్నిటినీ పొజెసివ్ ప్రొనౌన్స్ అని అంటారు. దిస్ కార్ ఇస్ మైన్. ఓకే, సో ఈ కార్ ఓనర్ నేను, అందుకని దిస్ కార్ ఇస్ మైన్. దట్ హౌస్ ఈజ్ యోర్స్ అంటే ఆ ఇల్లు మీది. దిస్ ఈజ్ హిజ్ కప్. దట్ బుక్ ఈజ్ హర్స్. ఓకే, అలా సెంటెన్సెస్ ఫామ్ చేసినప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పకుండా దిస్ బుక్ ఈజ్ హిజ్ అన్నప్పుడు తన పేరు చెప్పలేదు. దిస్ ఇస్ రవీస్ బుక్ అని అంటలేదు, దిస్ బుక్ ఈజ్ హిజ్ అని అంటున్నాము. సో అతనిది, ఈ పుస్తకం అతనిది అని చెప్తున్నాం కాబట్టి అతనిది అంటే ఆ మనిషి పేరు ప్లేస్లో మనం ఈ పదాన్ని వాడుతున్నాం కాబట్టి ఇది ప్రొనౌన్ అయ్యింది. ఓనర్షిప్ని కన్వే చేస్తుంది కాబట్టి దీన్ని పొజెసివ్ ప్రొనౌన్ అని అన్నారు.
Next category of pronouns, next type of pronoun is demonstrative pronoun. Demonstration ante చూపించడము, డైరెక్షన్ చూపించడము, లేకపోతే పాయింట్ అవుట్ చేయడము టు సంథింగ్ ఇన్ పర్టిక్యులర్. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కింద దిస్, దాట్, సింగులర్ అయితే దిస్ అండ్ దాట్ అంటే ఇది అది. దీస్ అండ్ దోస్ ఆర్ ఫర్ ప్లూరల్ నౌన్స్. ఓకే, ఇవి అవి. సో దిస్, దాట్ చూపించి చెప్తాం కదా, దిస్ ఈజ్ అ రెడ్ కార్, that is a blue bike అలా చెప్పినప్పుడు ఇది రెడ్ కార్ అది బ్లూ బైక్ అని అంటున్నాం కాబట్టి we demonstrative, you're showing, you're demonstrating. So pronouns which demonstrate or show are called demonstrative pronouns. Moving on to the next category, objective pronoun. Objective pronoun me, you, him, her పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తున్నాయి. మీ నేను, యు మీరు, హిమ్ అతను, హర్ ఆవిడ, ఓకే, ఇట్ అది, అస్ మనము, హోమ్ ఎవరు, దెమ్ వాళ్ళు. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ కేటగిరీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, అంటే ఒక పర్టిక్యులర్ సబ్జెక్ట్కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, యు, ఐ అంటే నేను, యు అంటే మీరు నువ్వు, హీ అతను, షీ ఆవిడ, ఇట్ అది, వి మనము. తెలుగులో పదాలు కొన్ని ఉంటాయి, ఇంగ్లీష్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. హూ ఎవరు, దే వారు లేదా వాళ్ళు. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ కేటగిరీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. అంటే రెపిటిషన్, డబుల్ ఎంఫసిస్ కోసం వాడేవి. రిఫ్లెక్స్ అంటే యాజ్ అ రిజల్ట్ ఆఫ్ కదా. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో ఈజీగా గుర్తుపట్టడం ఎలాగంటే సెల్ఫ్ అనే ఒక సఫిక్స్ ఉంటుంది. సఫిక్సెస్ ఆర్ వర్డ్స్ ఆర్ లెటర్స్ యాడెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ లెటర్ ఆర్ కపుల్ ఆఫ్ లెటర్స్ ఆర్ వర్డ్స్ టు ఫార్మ్ అ న్యూ వర్డ్. మై అనేది ఆల్రెడీ ఒక పదము, దానికి సెల్ఫ్ అనే ఈ ఇంకొక పదాన్ని అటాచ్ చేయడంతో అది మై సెల్ఫ్ అయింది. సో సెల్ఫ్, జస్ట్ దిస్ వర్డ్ బికమ్స్ ద సఫిక్స్ టు మై. ఆల్రైట్, సో సెల్ఫ్ అని మీరు ఎక్కడైతే చూస్తారో దట్ బికమ్స్ ఏ reflexive pronoun. So myself, yourself, himself, herself, ourselves and themselves are reflexive pronouns. The next one is indefinite pronoun. Definite ante sure, indefinite ante not sure, not particular. So when we are talking about somebody or something in general and not definitely or particularly sure ga deni gurinchi aina maatladinappudu వచ్చే ప్రొనౌన్స్ లేకపోతే వాడే ప్రొనౌన్స్ని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి ఎవరైనా కావచ్చు, ఎవ్రీబడి అందరూ కావచ్చు, నోబడి ఎవరూ కాకపోవచ్చు, సంబడి ఎవరైనా అయి ఉండొచ్చు. సో దోస్ ప్రొనౌన్స్ విచ్ ఇండికేట్ సంథింగ్ ఇండెఫినిట్, they are called, or something about which we are not sure, those pronouns are called indefinite pronouns. So there are 5 types of pronouns. Possessive pronouns, demonstrative pronouns, possessive pronouns, pronouns which show ownership or belongingness, demonstrative pronouns which demonstrate or show a particular thing or person or place because they are pronouns. Okay, objective pronouns, subjective pronouns, reflexive pronouns, and finally indefinite pronouns. So now let us move on. Pronoun practice. Let us try and identify pronouns in the following sentences. Already manaku telusu, pronouns are words which replace nouns. Right? So ee vakyalalo, ee sentences lo nouns ni replace chesina words ni kanukodaniki try chedamu. Okay? They have never been so happy. They have never been so happy. దీంట్లో ఒక నౌన్ని అంటే మనుషుల పేర్లు కానీ, జంతువుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, చోటు పేరు కానీ రీప్లేస్ చేసే ఏదైనా వర్డ్ ఉందా? ఉంది. దట్ ఈస్ దే. అంటే ఎవరి గురించో, వాళ్ళు ఇంతగా ఎప్పుడూ సంతోషించలేదు, అది ఈ సెంటెన్స్. దే హ్యావ్ నెవర్ బీన్ సో హ్యాపీ. సో దే ఒక ఫ్యామిలీ అయి ఉండొచ్చు, 2-3 మనుషులు అయి ఉండొచ్చు, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో దే హ్యావ్ నెవర్ బీన్ సో హ్యాపీ. యూజువలీ ఫ్రెండ్స్ అనుకోండి, ఏదైనా ఎగ్జామ్ రిజల్ట్ వస్తే వీఆర్ వెరీ హ్యాపీ కదా. సో దే బికమ్స్ ద ప్రొనౌన్. నెక్స్ట్, ఇట్ వాజ్ అ వెరీ గుడ్ డే టుడే. విచ్ డే? మండే అవ్వచ్చు, సండే అవ్వచ్చు, సాటర్డే అవ్వచ్చు.
థర్స్డే అవచ్చు, ట్యూస్డే అవచ్చు, వెన్స్డే అవచ్చు, ఎనీ డే. సో ఒక డే పేరు ప్లేస్లో మనం ఇట్ అనే పదాన్ని వాడాం కాబట్టి దిస్ ఈస్ ద ప్రొనౌన్ హియర్. ఓకే, షీ వాజ్ అప్సెట్ విత్ హర్ సెల్ఫ్ ఫర్ ఫెయిలింగ్ ఇట్. ప్రాబ్లీ షీ అపియర్డ్ ఫర్ అ టెస్ట్ ఆర్ షీ ట్రై టు డూ సమ్ ప్రాజెక్ట్ ఆర్ అసైన్మెంట్, చేయలేకపోయింది తను. సో షీ వాజ్ అప్సెట్ విత్ హర్ సెల్ఫ్ ఫర్ ఫెయిలింగ్ ఇట్. షీ అన్నప్పుడు ఆ ఆడపిల్ల పేరు మనం చెప్పలేదు, సో ఆబ్వియస్లీ షీ బికమ్స్ ద ప్రొనౌన్. ఆల్రెడీ ఎవరితో షీఈస్ అప్సెట్ విత్ హర్ సెల్ఫ్. దిస్ ఈజ్ ఏ వాట్ ప్రొనౌన్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో హర్ సెల్ఫ్ is a pronoun and she is also pronoun. Moving on, you and I should take a walk. You and I. నా పేరు అర్చన, మీ పేరు నాకు తెలీదు ఎందుకంటే చాలామంది ఛానల్ చూస్తున్నారు. సో యూ అండ్ ఐ షుడ్ టేక్ అ వాక్. దిస్ ఈజ్ మై సజెషన్. సో యూ అనేది మీ పేరు ప్లేస్లో, ఐ అనేది నా పేరు ప్లేస్లో వాడాం కాబట్టి యూ is the pronoun and I is also the pronoun. Next, the candy is neither yours nor mine. Candy is a small chocolate, toffee. So the candy is neither yours nor mine. ఇక్కడ కూడా మీ పేరు ప్లేస్లో yours అని వాడాము, నా పేరు ప్లేస్లో mine అని వాడాము కాబట్టి yours and mine both become pronouns. And now it's your turn. Write 2 sentences and try to identify the pronouns in those sentences. సో ఇప్పటికీ మనం 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేసుకున్నాము, ఒకటి నౌన్, ఒకటి ప్రొనౌన్.